నా ప్రాణ ప్రియుడా నిన్నే స్తుతింతున్, నా హృదయారా నిన్నే గణపరతున్. నా నిరీక్షణకు ఆధారం నీవే, నా నిరీక్షణకు ఆధారం నీవే. ఎల్లకాలం నిన్నే ఆరాధింతున్, ఎల్లకాలం నిన్నే ఆరాధింతున్. నా ప్రాణ ప్రియుడా పాప శాపములు నన్ను చుట్టుముట్టి నీచ నష్టమునకు చేరుకాగా. పాప శాపములు నన్ను చుట్టుముట్టి నీచ నష్టమునకు చేరుకాగా. పావనుడేసు నా కట్లు త్రించా, పావనుడేసు నా కట్లు త్రించా, సిలువలో బలియాయే, సిలువలో బలియాయే. గొప్ప రక్షణను నాకిచ్చెనని కొనియాడెదన్, గొప్ప రక్షణను నాకిచ్చెనని కొనియాడెదన్. నా ప్రాణ ప్రియుడా నిన్నే స్తుతింతున్, నా హృదయారా నిన్నే గణపరతున్. నా నిరీక్షణకు ఆధారం నీవే, నా నిరీక్షణకు ఆధారం నీవే. ఎల్లకాలం నిన్నే ఆరాధింతున్, ఎల్లకాలం నిన్నే ఆరాధింతున్. నా ప్రాణ ప్రియుడా తల్లిదండ్రులు నన్ను విడచినను, కన్నీలు నా కంట రాలినను. తల్లిదండ్రులు నన్ను విడచినను, కన్నీలు నా కంట రాలినను. కలవరపడకు అంటివి ప్రభువా, కలవరపడకు అంటివి ప్రభువా, కరుణను చూపితివే, కరుణను చూపితివే. కరములు జోడించి పూజించెదనిను నా ప్రభువా, కరములు జోడించి పూజించెదనిను నా ప్రభువా. నా ప్రాణ ప్రియుడా నిన్నే ఆరాధింతున్, నా హృదయారా నిన్నే కనపరతున్. నా నిరీక్షణకు ఆధారం నీవే, నా నిరీక్షణకు ఆధారం నీవే. ఎల్లకాలం నిన్నే ఆరాధింతున్, ఎల్లకాలం నిన్నే ఆరాధింతున్. నా ప్రాణ ప్రియుడా నిన్ను విడువను ఎడబాయనంటివి, నీ అరచేతిలో చెక్కిన ప్రభువా. నిన్ను విడువను ఎడబాయనంటివి, నీ అరచేతిలో చెక్కిన ప్రభువా. అందరూ మరచిన మరువని దేవా, అందరూ మరచిన మరువని దేవా, పొగడక ఎట్లుందున్, పొగడక ఎట్లుందున్. పరిశుద్ధులందరితో హల్లెలూయా పాడుచు
కీర్తింతున్ పరిశుద్ధులందరితో హల్లెలూయా పాడుచు కీర్తింతున్ నా ప్రాణ ప్రియుడా నిన్నే స్తుతింతున్ నా హృదయారా నిన్నే గణపరతున్ నా నిరీక్షణకు ఆధారం నీవే నా నిరీక్షణకు ఆధారం నీవే ఎల్లకాలం నిన్నే ఆరాధించు ఎల్లకాలం నిన్నే ఆరాధించు నా ప్రాణ ప్రియుడా. దేవుని వాక్యముల నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి 3 వచనాల ద్వారా అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన 2వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపపు స్తంభముల మధ్యన సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు ఎఫెసీ సంఘాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నటువంటి మాటలు. ఎఫెసీ సంఘంలో మరి అపోస్తలుడైన పౌలు ఎంతో పరిచర్య చేస్తూ వచ్చినాడు. అక్కడ ఎఫెసీ సంఘములో ఎఫెసీ అనేది చాలా అది పెద్ద పట్టణం. అది ఆ పట్టణంలో మరి చాలా ఫేమస్ కలిగినటువంటి ఒక గొప్ప దేవత కూడా ఉంది అక్కడ. కాబట్టి అక్కడ పౌలు గారు ఎంతో కష్టపడి పరిచర్య చేసినాడు. ఆ సంఘముల గురించి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయమని. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్యన సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా. దేవుడు ఎఫెసీ సంఘాన్ని గురించి యేసు ప్రభువారు తెలియచేస్తున్న మాటలు. మొదటి విషయం ఏంటంటే నీ క్రియలను నేను ఎరుగుదును. ఎఫెసీ సంఘము చాలా మంచి క్రియలు చేసిన సంఘం అన్నమాట. ఎఫెసీ సంఘం ఎలాంటిదంటే చాలా మంచి క్రియలు చేసింది. క్రియలు అంటే చెడ్డ క్రియలు కాదు, దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు చేసినటువంటి సంఘం ఎఫెసీ సంఘం. ఈ ఎఫెసీ సంఘం గురించి యేసు ప్రభువారు యోహాను ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరు యోహాన్ అంటే యేసు ప్రభువారు శిష్యుడైనటువంటి యోహాను. ఈ యోహానికి మరి యేసు ప్రభువారు తనతో మాట్లాడే మాటలు ఎఫెసీ సంఘాన్ని గురించి ఆయన తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటంటే నీ క్రియలను నేను ఎరుగుదును అని మాట్లాడుతూ వచ్చినాడు. ఎఫెసీ సంఘము చాలా మంచి క్రియలు చేసే సంఘం అని దేవుడే ఆ సంఘమును గురించి సాక్ష్యం ఇచ్చాడు అన్నమాట. ఎలాంటి క్రియలు చేస్తూ వచ్చినారంట? వాళ్ళు మంచి క్రియలు చేస్తూ వచ్చినారు. ఈ లోకంలో దేవుని బిడ్డలారా మనం చేసే మంచి క్రియలు మన అమ్మట వస్తాయి. కాబట్టి అవి మంచివే కానీ చెడ్డవే కానీ అవి మన అమ్మట వచ్చేవి ఉన్నాయి. మనం చేసే క్రియలు ఎలాంటివంటే మంచి క్రియలు చేసేవారంగా ఉండాలి. ఎఫెసీ సంఘం కూడా ఎలాంటి క్రియలు చేస్తూ వచ్చిందంట? మంచి క్రియలు చేస్తూ వచ్చింది. అందుకని ఇక్కడ ఏమని సంఘం గురించి యేసు ప్రభువారు సాక్ష్యం ఇచ్చాడు. నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు. తర్వాత రెండోది నీ కష్టమును నేను ఎరుగుదును అంటున్నాడు. అంటే ఆ సంఘంలో ఉన్నటువంటి వారి క్రియలు చాలా మంచి క్రియలు దేవుని కొరకు చేశారు. రెండోదిగా వారి కష్టము, వారి దేవుని కొరకు ఎంతో కష్టపడ్డారు. కష్టం అంటే మనం ఏమనుకుంటామంటే ఒక ఆదివారం చర్చికి వస్తే మనం చాలా కష్టపడిపోతున్నాం, ఒక ఆదివారం రావటమే మనం ఎక్కువ అనుకుంటాం. మనం అది ఒక ఆరాధనత్వాన్ని కాకుండా బల్లవత్వాన్ని ఒకటి వెళ్ళి ఒక గంట సేపు అట్లా కూర్చుని వస్తే మనం చాలా ఎక్కువ అనుకుంటాం. ఇది మన కష్టం అనుకుంటాం. కష్టం అంటే అన్ని కార్యక్రమాల్లో పాల్గొనటం, దేవుని పనిలో కష్టపడి పరిచర్య చేయటం కష్టం. సువార్త కూడికలకు, నేమా కూడికలకు, సంఘ ప్రార్థనకు, స్త్రీల కూడికలకి ఎక్కడ దేవుని కార్యం జరిగినా అక్కడ పాల్గొనటం అనేది అది కష్టం అన్నమాట. వారు కూడా దేవుని పనిలో కష్టం, వారు దేవుని కొరకు ఎంతో కష్టపడ్డారని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు.
నీ కష్టమును నేను ఎరుగుదును అంటున్నాడు కదా. ఆయన నీ క్రియలను ఎరుగును, నీ కష్టమును ఎరుగును అంటున్నాడు. ఎఫెసీ సంఘం దేవుని కొరకు చాలా కష్టపడినటువంటి సంఘం అన్నమాట. మూడోది, నీ సహనమును నేను ఎరుగుదును అంటున్నాడు. ఎఫెసీ సంఘం ఎలాంటిదంటే సహనముతో ఉన్న సంఘం. సహనముతో మరి దేవుని పరిచర్య చేసినటువంటి సంఘం ఎఫెసీ సంఘం. ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎలాంటి వాళ్ళు అంటే సహనవంతులు, సహనముతో ఉన్నటువంటి వారు. సహనం అవసరం దేవుని బిడ్డలైనటువంటి వారికి, కుటుంబంగా, వ్యక్తిగతంగా, తర్వాత సంఘంలో కూడా సహనం అనేది అవసరం అన్నమాట. సహనము ఇక్కడ ఏమంటాడంటే నీ సహనమును నేను ఎరుగుదును అంటాడు. కాబట్టి సహనము కలిగి వస్తూ వచ్చినారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు వారి విషయంలో దేవుడు యేసుప్రభువారు ఎన్ని విషయాలు చెప్పాడు? 3 విషయాలు చెప్పాడు. ఒకటి నీ క్రియలు, రెండవది నీ కష్టం, మూడవది నీ సహనము. మరి ఎఫెసీ సంఘం అలాంటి మంచి సహనం కలిగి ఉందన్నమాట. అంటే దేవుని బిడ్డలైనటువంటి వారు సహనము కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి విషయంలో సహనం కలిగి ఉండాలి. మరి కుటుంబంలో కూడా సహనం ఉండాలి, అలాగే సంఘంలో కూడా సహనం కలిగి ఉండాలి. ఎఫెసీ సంఘం కూడా ఎట్లా వస్తుందంటే సహనము కలిగి ఉందంట. ఈ రోజుల్లో మనం ఉంటున్నామా? దేవుడు ఏమంటాడంటే మరి నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టాన్ని నేను ఎరుగుదును, నీ సహనాన్ని కూడా నేను ఎరుగుదునని 3 విషయాలు యేసుప్రభువారు మరి ఆ సంఘం గురించి, ఎఫెసీ సంఘాన్ని గురించి చెప్తూ వచ్చినాడు. 4వ విషయం ఏంటంటే నువ్వు దుష్టులను సహింపవనియు అన్నాడు. అంటే ఆ సంఘం ఎలాంటి సంఘం అంటే దుష్టులను సహించినటువంటి సంఘం. ఎఫెసీ సంఘం దుష్టులతో సహవాసం చేసే సంఘం కాదు. ఎఫెసీ సంఘం దుష్టులతో సహవాసం చేసి దుష్టులతో తిరిగే సహవాసంగా కలిగినటువంటి సంఘం కాదు. ఎఫెసీ సంఘం దుష్టులతో సహవాసం చేయలేదంట. నువ్వు దుష్టులతో ఏమంటాడు ఇక్కడ? నువ్వు దుష్టులను సహింపలేవనియు అని అంటున్నాడు. 4వ విషయం ఏంటంటే నువ్వు దుష్టులను ఏం చేయవు? సహింపవు. కాబట్టి దేవుడు కూడా సహించాడు దుష్టులను. కాబట్టి దుష్టులను సహింపనే సంఘం ఎఫెసీ సంఘం. తర్వాత ఇంకేం చెప్తున్నాడు? అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారి అబద్ధికులని నువ్వు కనుగొంటివి. ఇక్కడ మనం చూసినట్లయితే 5వ మాట ఏం చెప్తున్నాడంటే అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారి అబద్ధికులని నువ్వు కనుగొంటివి. ఎవరు నిజమైన సేవకులు, ఎవరు అబద్ధపు బోధకులు, ఎవరు దొంగ సేవకులు, ఎవరు మంచివాళ్ళు, ఎవరు తాని వారు అపోస్తులు కాకయే అపోస్తులమని చెప్పుకుంటున్నారంట. వారు అపోస్తులు కాదు, కానీ మేము కూడా అపోస్తులమేనని చెప్పుకుంటున్నారంట. వాళ్ళని పరీక్షించింది సంఘం ఎఫెసీ సంఘం. కాబట్టి దేవుని నామాన్ని బట్టి కూడా అనేక మంది అబద్ధపు ప్రవర్తనలు వస్తారట. అంటే దేవుని ప్రజలను దారి తప్పించేటువంటి ప్రవర్తనలు వస్తారు. వారిని ఏం చేయాలంటే పరీక్షించేది ఎఫెసీ సంఘం. అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని ఏం చేస్తూ వచ్చిందంట? పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటివి అంటున్నాడు. కాబట్టి ఎఫెసీ సంఘం ఎలాంటిదంటే వారు అబద్ధికులని కనుగొంటివి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు దేవుని సంబంధులా లేకపోతే దుష్టుని సంబంధులా అని కనుగొన్నటువంటిది ఎఫెసీ సంఘం అన్నమాట. వారి పరీక్షించింది ఎఫెసీ సంఘం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధపు ప్రవర్తులు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. కాబట్టి ప్రతి ఆత్మను ఏం చేయొద్దంట? నమ్మక అన్నాడు. కాబట్టి ఎవరు భక్తులు, ఎవరు భక్తిహీనులు అనేది పరీక్షించాలి. అది ఎఫెసీ సంఘం కనుగొంది. ఆ ఎఫెసీ సంఘం కనుగొంది కాబట్టి వాళ్ళ గురించి తెలుసుకుంది, వాళ్ళు ఎలాంటి వాళ్ళని పరీక్షించింది ఎఫెసీ సంఘం.
మత్తయి సువార్తలో కూడా ఈ సంఘముల గురించి, లేదా మత్తయి సువార్త కూడా కొంతమంది గురించి మరి యేసుప్రభువు చెప్తూ వచ్చినాడు. మత్తయి సువార్తలో ఇక్కడ కొంతమంది ఉన్నారంట, వాళ్ళ గురించి ఏం చెప్పాడంటే మత్తయి సువార్త 7:15 అబద్ధ ప్రవర్తన గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ ఎద్దకొత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు, వారి ఫలం వలన మీరు వారిని తెలుసుకుందురు. ముండ్ల పండ్లు ద్రాక్ష ఫలం పండ్లైనను, పల్లేరు చెట్లు అంజూరపు చెట్లు పళ్ళైనను కోయిదురా. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు పనికి కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. కాబట్టి మంచి చెట్టు మంచి ఫలములు ఫలిస్తాయి, కాని చెట్టు కాని ఫలములు ఫలిస్తాయి. కాబట్టి మంచిదేది చెడ్డదేదని మనమే గ్రహించుకోవాలి. కొంతమంది వస్తారంట, ఏం చేస్తారు వాళ్ళు? చూడండి 22వ ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవశింపలేదా, నీ నామం దయములు ఎలగొట్టలేదా, నీ నామను అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదు. అప్పుడు ఆయన, నేను మిమ్మల్ని ఎరగను, అక్రమ చేయవారులారా నా ఎద్దు నుండి పొండని చెప్పాను. కాబట్టి ఎలాంటి వారు, ఎలాంటి వ్యక్తులు, ఎలాంటి వారు ఉన్నారు అనేది పరీక్షించాలి. వారిని పరీక్షించి తెలుసుకుంది ఎఫెసీ సంఘం. కాబట్టి వారు ఎలాంటి వాళ్ళంట? అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుంటున్నారంట వాళ్ళు. కాబట్టి వాళ్ళని పరీక్షించింది ఎఫెసీ సంఘం. ఇప్పుడు ఎఫెసీ సంఘంలో మనం ఎన్ని విషయాలు చూస్తూ వచ్చినామంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నువ్వు 4వదిగా దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటివని అన్నాడు. అంటే వారు మరి అలాంటి గొప్ప సంఘము ఈ యొక్క ఎఫెసీ సంఘం. మరొక మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. 3వ నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం బలించి అలయలేదనియో నేను ఎరుగుదును. ఎఫెసీ సంఘం అలిసిపోలేదంట. ఎఫెసీ సంఘం దేవుని కొరకు అలిసిపోలే. చాలాసార్లు మనం ఎట్లా ఉంటామంటే అలిసిపోతాం కదండి, అలిసిపోతాం. ఎట్లా అంటే ఉదాహరణకి మీకు చెప్తా వినండి. మొన్న గురువారం నాడు స్త్రీల కూడిక ఉంది. ఆల్రెడీ ఆ రోజు మ్యారేజ్ ఉంది. మ్యారేజ్ ఉన్నప్పుడు కూడా సాయంత్రం స్త్రీల కూడిక ఉంది. అప్పుడు చాలామంది అలిసిపోయినారు అనమాట. ఎందుకని? మనం పెళ్ళికొల్లి వచ్చినాం, మరలా ఏంటి పాస్టర్మ మరలా ఏం పెట్టింది స్త్రీల కూడికి పెట్టింది. చాలామంది అలిసిపోతారన్నమాట. అది అలిసిపోవటం అంటే. ఆల్రెడీ ఒక పనికి వెళ్ళి వచ్చినాము, మరలా ఇంకో చోటికి వెళ్ళాలంటే మనం ఏం చేస్తాం చెప్పండి? అలిసిపోతాం. ఇప్పుడు ఉదాహరణకి ఉదయకాలం నుండి సాయంత్రం దాకా పనిచేసి వచ్చాం. పనిచేసి వస్తే మరలా సాయంత్రము ఏ సంఘ ప్రార్థన, ఏ స్త్రీల కూడికో ఉంటుంది. ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం చెప్పండి? ఏం చేస్తాం? అలసిపోతాం. ఇప్పుడు దాకా పనిచేసి వచ్చాం, ఇంకేంటి వెళ్ళేది అని అలసిపోతాం. ఎఫెసీ సంఘం అలాంటి అలసిపోయే సంఘం కాదంట. ఎఫెసీ సంఘము అలసిపోయే సంఘం కాదు. ఇప్పుడు దాకా నేను చాలా టైర్డ్ అయిపోయాను, అలసిపోయాను, ఇంకా ఏం వెళ్తాంలే, ఈరోజు వెళ్ళకపోతే ఏం కాదులే అనే సంఘం కాదంట. ఏమంటున్నాడు వాళ్ళ గురించి? యేసుప్రభువు చెప్పిన మాట ఏంటి? నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం బలించి అలయలేదని నేను ఎరుగుతున్నాను. చాలాసార్లు మనం అలసిపోతుంది అని బిడ్డలారా. ఏం వెళ్తాంలే. ఈ రోజుల్లో ఎట్లున్నామంటే ప్రతిదానికి అలసిపోతున్నాం. మందిరం దగ్గర అయినప్పటికీ, మందిరం ఎంతో దేవునికి దగ్గరగా ఉన్నప్పటికి కూడా మనం అలసిపోతున్నాం. కాబట్టి అలసిపోతాం మనం. ఎందుకంటే దేవుని కార్యములు అంటే మనం అలసిపోతాం. కానీ ఎఫెసీ సంఘం ఎలాంటిదంట? ఆ సంఘం అలసిపోలేదంట. 6వ అంటాడు, అంటే సహనము కలిగి ఈరోజు వెళ్ళాలి. ఎట్లయినా ఓపిక లేదు, ఆరోగ్యం బాగలేదు, అయినా సరే వెళ్ళాలి అనేటువంటి ఒక సహనం కలిగి ఎఫెసీ సంఘం వెళ్ళిందంట. సహనము తెచ్చుకుని ఈరోజు చాలా అలసిపోయి ఉన్నాం, చాలా కష్టపడ్డాం, చాలా టైర్డ్ అయిపోయాం, అయినా సరే అలసిపోకుండా
వెళ్ళేది ఎఫెసీ సంఘం అనమాట. దాని గురించి ఎంత చక్కని అంటే దేవుడు మనం ఏ పని చేసినా దేవుడు దాన్ని గుర్తుపెట్టుకుంటాడు. ఇప్పుడు ఎఫెసీ సంఘం విషయంలో దేవుడు 6 విషయాలు చెప్తున్నాడు. దేవుడు ఏమంటాడంటే, నువ్వు సహనము కలిగి నా నామ నిమిత్తం భారం బలించి, భారం అన్నమాట, అంటే భారం భరించిన సంఘం ఎఫెసీ సంఘం అన్నమాట. మనం భారం భరించాలి, ప్రభు కొరకు కష్టము అనుభవించాలి, భారం భరించాలి. మనము దేవుని కార్యం ఉంది, దేవుని పని ఉంది, దేవుని కోడికలు ఉన్నాయి, మనం దానికి భారం వహించాలి, తప్పుకుని తిరగకూడదు, భారం భరించే బిడలంగా ఉండాలి, భారాన్ని భరించాలి, వెళ్ళాలి, అట్లా భారం భరించే సహనం కలిగి వెళ్ళాలి. ఎఫెసీ సంఘం అంట రేపు ఒక దినాన్ని మన గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ప్రభు పని వృధాగా పోదు, దేవుని కొరకు నడిచిన పని అది వృధాగా పోదు. ఒక దినాన్ని దేవుడు అనేక ముందు యేసుప్రభువు వారు సాక్ష్యం చెప్తాడు కదా. కాబట్టి అలసిపోతాం మనం. ప్రభు కొరకు భారాన్ని బలిస్తున్నామా కదా. 3వ వచనములో ఏమంటున్నాడు, నువ్వు సహనము కలిగి నా నామం నిమిత్తం భారం బలించి అలయలేదని నేను ఎరుగుదును. యేసుప్రభువు వారు అంట అలసిపోయి కూడా వెళ్ళాడంట. యేసుప్రభువు వారు ఏం చేశాడు? యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాడు ఆయన? బావి దగ్గర ఉన్న సమరయ స్త్రీ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాడు ఆయన? అలసిన రీతిని వెళ్తూ వచ్చినాడు. చూడండి 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనం. యేసు ప్రయాణం వలన అలసిన రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పుడు ఇంచుమించు 12 గంటలు ఆయన. చాలా మనం ఇక్కడ చూస్తే అలసిపోయిన రీతిలో వెళ్ళాడు. మనం వెళ్తాం అలసిపోయినప్పుడు, అలసిపోయాం, బాగా టైర్డ్ అయిపోయాం, కష్టపడ్డాం బాగా, మనం వెళ్తామా? కానీ అప్పుడే దేవుని కార్యం అనేది తెలుస్తుంది అనమాట. మనం అప్పుడు వెళ్తామే దేవుని కార్యం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎఫెసీ సంఘం విషయంలో యేసుప్రభువు వారు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? ఆ సంఘం గురించి ఆయన చెప్పిన మాట ఏంటి? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేదనియో, అపోస్తులు కాకే తాము అపోస్తులు అని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధికులను వారిని కనుగొంటివనియో. కాబట్టి నువ్వు సహనము కలిగి నా నామ నిమిత్తం భారం బలించి అలయలేదని నేను ఎరుగుదును. 6 విషయాలు మరి యేసుప్రభువు వారు వారి గురించి చెప్పాడు. 7వ విషయాన్ని కూడా చదువుకుందాం. 6వ వచనం చదవండి. 6వ వచనం, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలైతుల క్రియలు నువ్వు ద్వేషించున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. అయితే నీలో ఇంకోటి ఉంది. ఏముంది? ఎఫెసీ సంఘంలో మరొక మాటను 7వ మాట ఏం చెప్పాడంటే, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలైతుల క్రియలు నువ్వు ద్వేషించుచున్నావు, నేను కూడా వాటిని ద్వేషించుచున్నాను. అంటే ఇది తప్పుడు బోధ. ఇది ఏ బోధ? ఇది తప్పుడు బోధ. అంటే ప్రకటన గ్రంథంలో 3 విషయములు చెప్పాడు. ఒకళ్ళు బిలాం గురించి, ఇంకొకటి యెజబెల్ గురించి దేవుని వాక్యంలో యేసుప్రభువు వారు చెప్పాడు. కాబట్టి బిలాం బోధ ఎలాంటిది? అది తప్పు బోధ. అలాగే ఇక్కడ కూడా 6వ వచనంలో ఏముందంటే, నికోలైతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వాటిని ద్వేషించున్నాను. అంటే ఇది తప్పుడు బోధ. అంటే ఇది మరి చాలామంది ఏమంటారంటే, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో 7 చూడండి. అపోస్తుల కార్యములో అంటే దానికి అంత ఆధారం లేదు, కానీ కొంతమంది ఏమంటారంటే, అపోస్తుల కార్యముల్లో 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. 4వ వచనం, 5వ వచనం చదవం. 5వ వచనం, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొని వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్నేనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకు వాడునగు నికోలాసు అని వారిని ఏర్పరచుకుని. అంటే నికోలాసు అనేటువంటి వ్యక్తి మొదట్లో బాగానే ఆత్మీయంగా ఉండి తర్వాత దేవుని మాటలను
మరి దాన్ని తప్పుడు బోధగా, అంటే మనం సున్నతి చేసుకోవాలి. ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి? పుట్టిన ప్రతి ఒక్కరికి సున్నతి చేయాలి. తర్వాత పంటికి పన్ను కంటికి కన్ను, అంటే ధర్మశాస్త్రం ప్రకారం చేయమనేవాడు అంట. ఇతను గురించే దేవుని వాక్యంలో రాయబడింది అని చెప్పి చాలామంది చెప్పటం నేను చాలాసార్లు విన్నాను. అంటే ఎవరైనా చూడండి, ప్రకటన గ్రంథంలో ఈ మాట ఇక్కడ రాయబడింది అంటే దానికి ఆధారం లేదు, కానీ మన వాళ్ళు సంఘ చరిత్రలో ఉందని చెప్తున్నారు. అది నేను విన్నాను. అయితే ఎలాగైనా సరే ఇక్కడ మన ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 6వ వచనంలో, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నువ్వు ద్వేషించున్నావు, నేను కూడా వాటిని ద్వేషించున్నాను. బైబిల్లో 2 సందర్భాల్లో ఈ మాట రాయబడింది. ఇదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనంలో 15వ వచనంలో కూడా ఉంది. అటువలని నికోలాయితుల బోధ అనుసరించే వారును నీలో ఉన్నారు. అంటే ఇది తప్పుడు బోధ అనమాట. అంటే ఇప్పుడు దేవునిది, అంటే ఇప్పుడు పసుపు ఉందండి, పసుపు ఏమంటారు కొంతమంది పాస్టర్లు ఏమంటారు తెలుసా? పసుపు యాంటీబయాటిక్ అండి, రాయొచ్చు అంటారు. ఏం చెప్తారు చెప్పండి? రాయొచ్చు అంటారు. కాబట్టి మనం ఏం చేస్తాం? నిజమే కదా అని రాస్తున్నాం. పసుపు అనేది రాయకూడదు, అది శుభానికి గుర్తు అంటారు కొంతమంది పాస్టర్లు. అది హిందువులకు సంబంధించినటువంటిది. పసుపు అనే దాన్ని మనం వాడకూడదు. తర్వాత కొంతమంది పాస్టర్లు ఏమంటారంటే తాడి చెట్టు కదా, దేవుడిచ్చిందే కదా తాడి చెట్టు, తాడికాయలు తాగొచ్చు అని కూడా చెప్పే పాస్టర్లు ఉన్నారు. అది తప్పుడు బోధ. కొన్ని బైబిల్లో కొన్ని క్రైస్తవులను తప్పుదారి పట్టించేటువంటి బోధలు ఉన్నాయి. వాటిని ఇది తప్పని తెలుసుకున్నది ఎఫెసు సంఘం, ఇది కరెక్ట్ కాదని తెలుసుకున్నది ఎఫెసు సంఘం. యాకోబు పత్రికలో ఏముందంటే, యాకోబు పత్రికలో ఏం రాయబడిందంటే, దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిదే, మీరు దాన్ని దేవుడు ఏది తునీకరింపబడింది కదా అన్నీ తినొచ్చు అన్నాడు. దేవుడు ఏదన్నా ఒకటి దేవుడు స్వయంగా సృష్టిస్తే, ఇప్పుడు తాడి చెట్టు సృష్టించాడు, తాటికాయ తినొచ్చు. కొబ్బరి చెట్టు సృష్టించాడు, కొబ్బరికాయ తినొచ్చు, కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. కానీ కళ్ళు అంటే ఏంటి? అది మనుషులు తయారు చేసింది, దాంట్లో నుంచి వచ్చేదాన్ని తీసుకోవడం. ద్రాక్షాలు తినొచ్చు, ద్రాక్షాలు ఎక్కువ రోజులు నిలబెట్టి దాంట్లో కలిపి చేసేది అది మనుషులు చేసేది, అది కాదు. కొన్ని తినొచ్చు అన్నాడు దేవుడు. అట్లానే ఏం చేశాడంటే ఈ మధ్యన ఒక సేవకుడు ఏం చేశాడంటే, ఒక పాస్టర్ గారు, చాలా అనుభవం కలిగిన పాస్టర్ గారు అనమాట ఆయన ఏం చేశాడంటే తిరుపతి నుండి ఆ హిందూ దేవాలయాల్లో నుండి, తిరుపతి నుండి, తర్వాత కేరళలో నుండి, ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద దేవాలయాలు హిందూ టెంపుల్లో ఉన్నాయో వాటిల్లో నుంచి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రసాదం ఉంటుంది కదా, లడ్డూలే కావచ్చు, అవన్నీ తెప్పించాడు అనమాట. తెప్పించి ఏం చేశాడంటే యూట్యూబ్లో పెట్టాడు దాన్ని. ఇదిగో మనం దాన్ని విగ్రహాలకు అర్పించిన దాన్ని మనం తినొచ్చు అని చెప్పి యాకోబు పత్రికలో ఉన్న మాటను చదివి, యాకోబు పత్రికలో తిమోతికి రాసిన పత్రికలు ఉంటుందని, దాన్ని చదివి ఏం చేశాడంటే ఆయన ప్రార్థన చేసి వరుస పెట్టి అవన్నీ తింటున్నాడు. మరి బైబిల్లో ఏముంది? విగ్రహాలకు అర్పించిన వాటిని తినొద్దని బైబిల్లో స్పష్టంగా ఉంది. మరి ఆయన ఏం చేస్తున్నాడంటే వాటికి అర్పించినటువంటి వాటిని తెచ్చుకుని తింటున్నాడు. దేవా నువ్వేమన్నావంటే ప్రతి వస్తువు మంచిదేని అన్నావు అని చెప్పి వాటిని పనిమాల తెప్పించుకుని తినేస్తున్నాడు. మనం విగ్రహాలకు అర్పించిన దాన్ని తినొచ్చు అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి కొన్ని ఎలాంటివంటే కొన్ని ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి బోధలు కొన్ని ఉంటాయి. వాటిని మనము ఏది మంచిది ఏది చెడ్డదని నువ్వు కనుగొనకపోతే ఖచ్చితంగా ఏమవుతావు? మోసపోతావు. రేపు నరకానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నమాట. అది ఎవరు చూడాలి? అది ఎవరు కనుక్కోవాలంటే నువ్వే కనుక్కోవాలి. బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందంటే మత్తయి సువార్తలో, అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, మత్తయి సువార్తలో ఏముందంటే చూడండి, ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్తలో 25వ అధ్యాయం అనుకుంటా, 25వ అధ్యాయము
అక్కడ ఒక మాట ఉంటుంది, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము. చూడండి మత్తయి సువార్త 24 అధ్యాయము 24 వచనం, 24 చదవండి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవర్తనను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచెదరు. అంటే దాన్ని మనమే కనుగోవాలి. దాన్ని మనం కనుగొనకపోతే నష్టపోయేది నువ్వే. ఎంతోమంది వస్తారంట, ఏం చేస్తారు వాళ్ళు? అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు చేసినంత మాత్రాన వాళ్ళు గొప్ప దైవసేవకులని అనుకోవద్దు, అది నీ భ్రమ. ఇక్కడ వాళ్ళు అబద్ధ ప్రవర్తనలు వస్తారంట. మత్తయి సువార్త 24 అధ్యాయం 24 వచనంలో అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవర్తనలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చుటకై గొప్ప సూచక్రియలు మహత్కార్యములు చేస్తారంట. మొట్టమొదటి మనం మోసపోయేది ఎక్కడ తెలుసా అండి? అద్భుత కార్యాలు చేస్తే చాలు మనం మోసపోతాం. ఒకటి మన ముందు కనపరిస్తే చాలు. మోసపోయేది ఎక్కడంటే, ఎవరైతే అద్భుత కార్యాలు చేస్తారో, ఎవరైతే ఆశ్చర్య కార్యాలు చేస్తారో అక్కడ ఖచ్చితంగా వేల మంది వెళ్తారు అక్కడికి. అక్కడ కనీసము ఆ పాస్టర్ గారికి సెకండ్ ఇవ్వడానికి కూడా సమయం ఉండదు. అయితే వాళ్ళని పరీక్షించాలి. ఇక్కడున్న పరిస్థితి ఎలాంటిది, ఎలాంటి బోధ, ఎలాంటిది అని మనము దేవుని బిడ్డలుగా మనం పరీక్షించాలి. వాళ్ళు ఏం చేస్తారంటే మహత్కార్యములు అద్భుతార్యాలు చేసి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుస్తారంట. ఏర్పరచబడిన వారిని సైతము బంగారు నగలు పెట్టుకోవచ్చు ఏమైంది, బొట్టు పెట్టుకోవచ్చు ఏమైంది, పూలు పెట్టుకోవచ్చు ఏమైంది, ఇదంతా వాళ్ళు ఏం చేస్తారంటే చెప్తారు సమాజానికి. ఎందుకంటే బైబిల్లో లేదు కదా, సినిమాలు చూడొచ్చు. ఎక్కడుంది సినిమాలు చూడొద్దని? ఇట్లా రకరకాలుగా చెప్పే బోధలు 190 ఉన్నాయి. అది గ్రహించుకోవాల్సింది నువ్వే. లేకపోతే ఒక దినాన నరకానికి వెళ్ళాల్సినటువంటి అవసరత ఏర్పడుతుంది. మనం ఎట్లా ఉండాలి దేవుని దృష్టిలో? మనల్ని మనం పరీక్షించాలి. ప్రతిదీ వినొద్దు, ప్రతిదీ చేయొద్దు. మనకు బైబిలే ఆధారం కదా. సాధ్యమైనంత వరకు ఏం చేయాలి చెప్పండి? ఇది కరెక్టేనా? ఈరోజు నేను ఈ వాక్యం చెప్పిన తర్వాత ఈ అన్న చెప్పిన వాక్యం కరెక్టా కాదా అనేది మీరు దాన్ని గ్రహించుకోవాలి. దాన్ని మీరే గ్రహించుకుని తప్పు బాధ, ఇది కరెక్ట్ కాదు, మనం దీన్ని చేయకూడదు. కాబట్టి చెప్పినవన్నీ చేయొద్దు. కొన్ని బైబిల్లో ఏమున్నాయి? బైబిల్ మనకు ఆధారం. ఎవరో బోధిస్తారు, రకరకాలుగా బోధ చేస్తారు. బోధకులు చాలామంది ఉన్నారు. బోధ చేసినంత మాత్రాన గొప్పవాళ్ళు కాదు. నేను కూడా 190 బోధలు చేస్తా. బోధ చేసిన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. ఈ బోధ ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు ఇది కరెక్ట్ అయింది? బెరా సంఘం ఏం చేశారంట? పౌలు చీలలు చెప్పిన మాటలు అలాగొన్నయో లేవోనని అనుదినం పరీక్షిస్తూ వచ్చారంట లేఖనాలని. మనం పరీక్షించాలి. కాబట్టి సాధ్యమైన వరకు ఏం చేయాలంట? ఏర్పరచబడిన వారిని సైతం ఏం చేస్తారు చెప్పండి? మోసపుస్తారు దేవుని బిడ్డలారా. అక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ ఏదో జరుగుతుంది, పరుగులు తీయద్దు. వెళ్ళండి, నేను కాదనను, మంచిదే, కానీ పరీక్షించండి. కాబట్టి అలాంటి వారిని మనం పరీక్షించేది ఎఫెసీ సంఘం అంట. తర్వాత ఇంకేం రాయబడుతూ వచ్చిందంటే చూడండి, మత్తయి సువార్త 24 అధ్యాయం 11 వచనం. అనేకులైన అబద్ధపు ప్రవర్తనలు వచ్చి పరువురిని మోసపరిచెదరు. కాబట్టి మోసపోవద్దండి. మనకు దేవుని వాక్యం ఉంది, వాక్యములు ఏ రీతిగా రాయబడింది అంటే ఇక్కడ ఉన్నటువంటి బోధ కూడా ఎలాంటిదంట? వాళ్ళు ఎఫెసీ సంఘం చూడండి, ప్రకటన గ్రంథంలో ఇక్కడున్న బోధ కూడా ఎలాంటి బోధ అంటే ఇది 3వ అధ్యాయము చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. 6వ వచనం. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, చదవండి అమ్మ, 3:6. దయతో క్షమించండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలైతుల క్రియలు నువ్వు ద్వేషించున్నావు, నేను కూడా వాటిని ఏం చేస్తున్నాను? ద్వేషించున్నాను. ఇప్పుడు మనం 7 విషయాల్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ఒకటి ఏంటంట? నీ క్రియలను నేను ఎరుగుదును. 2వది నీ కష్టమును. 3వది నీ సహనమును నేను ఎరుగుదును. దుష్టులు సహింపలేనటువంటి సంఘం. అపోస్తులు కాకయే తాము అపోస్తులను చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటివనియు
తర్వాత 6వది ఏమన్నాడంటే, నువ్వు సహనము కలిగి నా నామము భరించ అలలేదని నేను ఎరుగుదును. 6వది ఏమన్నాడు, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నికోలైతుల క్రియలు నువ్వు ద్వేషించున్నావు, నేను కూడా ద్వేషించున్నాను. కాబట్టి ఇన్ని విషయాలు వారిలో ఉన్నాయి, మంచిదే. కానీ ఒక్క విషయం చెప్తున్నాడు, ఈ నేటి దినాన ఎఫెసీ సంఘం కోల్పోయింది ఏంటంటే, ఆ మొదటి ప్రేమ ఎఫెసీ సంఘం కోల్పోయింది. ఒకప్పుడు అవన్నీ ఉన్నాయి. ఒకప్పుడు ఎఫెసీ సంఘంలో ఏమున్నాయి? మంచి క్రియలు ఉన్నాయి, కష్టం ఉంది, సహనం ఉంది, దుష్టులను సహించేది కాదు. అపోస్తులు కాక తాము అపోస్తులు అని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధ బోధలు కానీ కనుగొన్నారు. ఆయన నామము నిమిత్తం సహనం కలిగి భారం భరించి అలయలేదు. తర్వాత 6వ వచనంలో నికోలైతుల క్రియలు నువ్వు ద్వేషించున్నావు, మంచిదే. 7 విషయాలు చెప్పాడు. అయితే ఒక్క విషయాన్ని ఆ సంఘానికి చెప్పాడు, ఒకటి హెచ్చరిక చేశాడు. ఆ హెచ్చరికను మనం చదువుకుందాం. 5వ వచనం. 4వ వచనం చదవమ్మా. అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితే సరే, లేని ఎడల నేను నీ ఎద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేత్తును. ఇక్కడ ఎఫెసీ సంఘం ఏం చేస్తుందంట? మొదటి ప్రేమను కోల్పోయిందంట. ఎఫెసీ సంఘం ఏం చేసింది చెప్పండి? ఇప్పుడు వరకు 7 విషయాలు వారి గురించి యేసుప్రభువు వారు చాలా చక్కగా వారి గురించి చెప్పాడు. కానీ ఒక విషయంలో చివరి గడికి వచ్చేసరికి ఎఫెసీ సంఘం ఏమైపోయిందంట? మొదటి ప్రేమ విడిచిపెట్టిందంట, మొదటి ప్రేమను కోల్పోయిందంట. మొదట ఉన్నటువంటి ప్రేమ, మొదట ఉన్నటువంటి ఆసక్తి, మొదట ఉన్నటువంటివన్నీ మర్చిపోయినారంట వాళ్ళు. ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నవన్నీ పోయినాయి. ప్రేమ అనేది ప్రేమ అనేది ఎంత గొప్పదంటే, ప్రేమ అనేది ప్రతి ఒక్కరిలో మనం కలిగి ఉండాలి. దేవుడు అంటాడు, ఇక్కడ కూర్చున్న మనకు కూడా దేవుడు మాట్లాడేది ఏంటంటే, నీవు కూడా ఎక్కడ పడిపోయావో జ్ఞాపకం పెట్టుకోమంటున్నాడు. 4వ వచనం చూడండి. అయినను మొదటి నీకుండిన ప్రేమను వదిలితివి, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి సూచక్రియని చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ ఎద్దకు వచ్చి నీ దీపపు స్తంభం దాని చోటు నుంచి తీసివేస్తాను. ఇప్పుడు ఏమైందంటే, మొదట ఉన్నటువంటి క్రియలు, మొదటున్న కష్టం, మొదటున్న సహనం, మొదట వారు దుష్టులను సహించేటువంటిది కాదు. మొదట అపోస్తులు కాకే అపోస్తులు అని చెప్పుకునే వారిని పరీక్షించింది. అలయలేదు దేవుని కొరకు, ఎక్కడ పడితే అక్కడ పరుగులు తీసినాం. కానీ ఇప్పుడు ఏమైంది? ఆ ప్రేమ లేదంట. ఎఫెసీ సంఘానికి ఏమి లేదు? ప్రేమ లేదు. దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఎక్కడ పడిపోతావో, నువ్వు ఏ స్థితిలో నుండి పడితావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందమంటున్నాడు. ఈ దినాన ప్రేమ లేదండి. సంఘాల్లో ఏమి లేదు? ప్రేమ లేదు. క్రీస్తు ప్రేమ లేదు. సంఘాల్లో రాజకీయాలు ఎక్కువైపోయినాయండి. సంఘాల్లో గ్రూపులు ఎక్కువైపోయినాయి. సంఘాల్లో రాజకీయాలు, గ్రూపులు ఎక్కువైపోయినాయి. కుట్రలు కుతంత్రాలు అయిపోయినాయి. ప్రపంచమంతా అట్లా అయిపోయింది. దేవుడు హెచ్చరిక చేసేది ఏంటంటే, మొదటి ప్రేమ పొందు. మొదట అందరితో ఎట్లా సమాధానం కలిగి ఉన్నావో, మొదట ఈ కూడికలంటే ఎంత ఆసక్తి కలిగి ఉన్నావో, మొదట దేవుని కార్యములంటే ఎంత ఆసక్తి కలిగి ఉన్నావో, మొదట నువ్వు ఎంత కష్టపడేవాడువో, మొదట ఏం చేసేవాళ్ళని చెప్పండి? రక్షింపబడిన కొత్తలు ఏం చేసేవాళ్ళు? ఎక్కడ మీటింగులు జరిగినా అక్కడికి పరుగులు తీసేవాళ్ళు. కల్లా కపటం ఉండేది కాదు అప్పుడు. మొదట ఉన్నటువంటి స్థితి ఎలాంటిదంటే, దేవుని బిడ్డలారా, మొదట ఉన్నటువంటి స్థితి ఎలాంటిదంటే, అప్పుడు ఇక ఏమి ఆలోచించేవాళ్ళు కాదు. ప్రభు కొరకు అలసేవాళ్ళు కాదు. పగలంతా పనిచేసి వచ్చి కూడా ఈరోజు కూడుకుందంటే వాళ్ళే వచ్చి పాస్టర్ ఫోన్ చేసేవాడు కాదు. ఈ రోజులు అట్లా అయిపోయినాయి. ఈ రోజులు పాస్టర్ గారు ఫోన్ చేస్తేనే రావట్లా. ఆ రోజులు ఆయన ఫోన్ చేసేవాడు కాదు. వాళ్ళే వచ్చేవాళ్ళు, అన్న ఈ రోజు నువ్వు పలానా చోట ఉంది కదా అని చెప్పి తల ఒక మైకు ఏదో ఒకటి వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయి రెడీగా అక్కడ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఈ అంచు దినాలు ఏమైపోయిందంటే, సంఘాల్లో ఏం లేదంటే క్రీస్తు ప్రేమ లేదు. దేవుని బిడ్డలారా, నువ్వు గనుక ఆ క్రీస్తు ప్రేమ అనేది మరలా నువ్వు పొందకపోతే,
మరలా నువ్వు మొదటి స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎక్కడ పడిపోయినావు, ఎక్కడ తప్పిపోయినావో నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇటువరకు సేవకులు అంటే ఎంత ప్రేమ ఉండేది, సేవకులు ఇంటికి వస్తే ఎంత గౌరవంగా మాట్లాడేవాడివి, ఎంత విధేయత చూపించేవాడివి, ఎంత లోపడేవాడివి. ఇప్పుడు ఎట్లా ఉన్నాం? ఇటువరకు ఎంత ఆసక్తి కలిగి వెళ్ళాం, ఇటువరకు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాం, ఇటువరకు ఎంత ప్రేమ కలిగి ఉన్నాం. ఇప్పుడు ఏమైపోయింది అదంతా? ఇప్పుడు అదంతా ఏమైపోయింది? నీ సమర్పణ ఏమైపోయింది? ఇటువరకు నీ సమర్పణ ఎంత, నువ్వు చేసే పనులు ఎంత? ఇటువరకు ఏదన్నా ఒక కార్యక్రమం ఉంది దానికి సమర్పించుకోండి అంటే వేలుకి వేలు పెట్టేవాడు. ఇప్పుడు మందిరంలో ప్రేమ జరుగుతుంది, వార్షికోత్సవం జరుగుతుందంటే కనీసం 1000 రూపాయలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాం. నిజమండి. కారణం ఏంటంటే ఆ మొదటి ప్రేమను కోల్పోయినావు. మొదటి ప్రేమను కోల్పోతే ఆశీర్వాదాలు కూడా కోల్పోతాం, దీవులను కూడా కోల్పోతాం, సమస్తం కోల్పోతాం. దేవుడు ఆ దీపస్తంభాన్ని నీ చోటు నుంచి నేను తీసివేస్తాను అంటున్నాడు. కాబట్టి మనము మరలా మొదటి ప్రేమను పొందాలి. దేవుని మెట్ల మొదటి ప్రేమ అంటే కొత్తగా ఏం లేదు. అందరితో సహోదర ప్రేమ కలిగి ఉండు, అందరినీ పలకరించు, అందరితో ప్రేమతో సెకండ్ మాట్లాడు, అందరితో అన్నతో మాట్లాడు, అక్కతో మాట్లాడు, నీ సహోదరితో మాట్లాడు, నీ తోటి సహోదరితో మాట్లాడు. ఇక్కడ కూర్చున్న మనం అందరం ఒకే శరీరంలో ఒకే రక్తంలో మనం పాలు పొందుతున్నాం. పగలెందుకు మనకి ఆవేశాలు ఎందుకు, లోపల కుట్రలు ఎందుకు కలిగి ఉంటున్నాం? అట్లాంటివి మనం చేయకూడదు దేవుని బిడ్డలారా. కాబట్టి మరి ఎఫెసీ సంఘం కూడా ఏం చేస్తూ వచ్చిందంట? 5వ వచనం చదువుకుందాం. 5వ వచనం, నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారుమనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. అట్లు నువ్వు చేసి నువ్వు మారుమనసు పొందితే సరి, లేని ఎడలా నేను నీ ఎద్దకు వచ్చి నీ దీపస్తంభం దాని చోటు నుండి తీసివేస్తాను. ఎఫెసీ సంఘానికి దేవుడిచ్చే హెచ్చరిక. మనకు కూడా నిలబడి నాకు కూర్చున్న మీకు దేవుడిచ్చే హెచ్చరిక. మనం పరీక్షించుకోవాలి. మనలో ఇప్పుడు క్రీస్తు ప్రేమ లేదు, ఆసక్తి లేదు, కూడికలంటే ఆసక్తి లేదు, గృహ కూడికలంటే ఆసక్తి లేదు, మందిరం అంటే ఆసక్తి లేదు, మొత్తం కోల్పోయినాం. ఇటువరకు దానికి ఇప్పుడు దానికి ఏంటి తేడా? ఇటువరకు ఇప్పుడున్న తేడా ఏంటి? ఎవరిని చూసి వెనకం చేస్తున్నావు, ఎవరిని చూసి మొహం మార్చుకుని తిరుగుతున్నావు, ఎవరిని చూసి దూరంగా తిరుగుతున్నావు. ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే ఇటువరకు ఉన్నటువంటి ప్రేమ, ఇటువరకు ఉన్నటువంటి ఆ మనసు ఇప్పుడు లేదు. ఎందుకంటే మనలో ఇప్పుడు మారుమనసు లేదు. ముఖ్యంగా ఏం లేదండి, మారుమనసు లేదు. ఇప్పుడు మనం ఏమైపోయినామంటే ముఖ్యంగా మారుమనసును కోల్పోయినాం. ఎన్నుంటే ఏం ప్రయోజనం చెప్పండి? అంతకితం ఉన్నదంతా మట్టిపాలైపోయింది, అదంతా వ్యర్థమైపోయింది. ఇప్పుడు ఎఫెసీ సంఘం నిద్రపోతుంది. ఎఫెసీ సంఘం నిద్రమత్తులోనికి వెళ్ళిపోయింది, మృతుల్లో ఉంది. ఎఫెసీలకు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రికలో ఇప్పుడు ఆ సంఘం పరిస్థితి ఎట్లా ఉందంట? ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. 5:14, అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకుని మృతుల్లో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించున్నాడని ఆయన చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఏమైపోయిందట? నిద్రిస్తుందంట. ఎఫెసీ సంఘం నిద్రపోతుంది. ఇప్పుడు ఎఫెసీ సంఘం నిద్రపోతుందంట. కాబట్టి మృతుల్లోకి వెళ్ళిపోయింది ఎఫెసీ సంఘం. జీవించుతున్న పేరుంది కానీ ఏముంది? మృతుడివే. ఎఫెసీ సంఘం నిద్రమత్తులోకి వెళ్ళిపోయింది. ఎఫెసీ సంఘంకు ఇప్పుడు ఏమి లేదు? మారుమనసు లేదు. మారుమనసును కోల్పోయింది ఎఫెసీ సంఘం. మనం ఎలా ఉన్నాము? మనమే పరీక్షించుకున్నాం. నువ్వు మారుమనసు పొందితే సరే, లేకపోతే నీ దీపస్తంభాన్ని దాని చోటు నుంచి తీసివేస్తానంట. ఇక్కడ కూర్చున్న మనతోనే దేవుడు మాట్లాడేది. ఎవరికో అనుకోవద్దు, నీతోనే. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టావేమో, ఆ మొదట నీకున్నటువంటి ఆ మంచి క్రియలు విడిచిపెట్టావేమో, ఆ కష్టాన్ని విడిచిపెట్టినావేమో, మొదట ఉన్నటువంటి సహనాన్ని కోల్పోయినవేమో, ఇప్పుడు దుష్టులతో జీవిస్తున్నావేమో. దుష్టులైనా ఒకటే, అందరూ అయినా ఒకటే అని అనుకుంటున్నావేమో. ఇప్పుడు పరీక్షించే స్థితిలో నువ్వు లేవు. ఇప్పుడు నువ్వు సహనాన్ని కోల్పోయావు, ప్రేమను విడిచిపెట్టేశావు. అయితే దేవుడు ఏమంటాడంటే, అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివని నేను నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వే స్థితిలో పడి ఉన్నావో
దాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ మొదటి క్రియ చేసి మారుమనసు పొందమంటున్నాడు. దేవుని బిడ్డలారా, మరి మనం అట్టి మారుమనసు పొందాలి. ఆ రోజుల్లో ఉన్న ఉద్యోగం మరలా రావాలి. ఆ రోజుల్లో ఉన్న ఉద్యోగం నీలోనే ఉంది. అది ఆ ఉద్యమం అనేది నీలోనే ఉంది, ఎవరిలోనూ లేదు. మరలా ఉద్యోగం రావాలా, మరలా అట్టి స్థితి రావాలి, మరలా అలాంటి బలం రావాలి, మరలా అలాంటి ఉద్యోగం నీలో రావాలి. మరలా నీవు అంతకితం దేవునే చూసేవాడివి, ఇప్పుడు మనుషులను చూస్తున్నావు, పాస్టర్లను చూస్తున్నావు. పాస్టర్లు వాళ్ళు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే మనుషులను చూస్తున్నావు, నీ సహోదరులను చూస్తున్నావు, నీ సహోదరుని చూస్తున్నావు. వాడంటే నాకు పడదు, ఆమె అంటే నాకు పడదు. అట్లా అయిపోయినాం మనం. క్రీస్తు ప్రేమ లేదు. సంఘములో ఏమైపోయిందంటే క్రీస్తు ప్రేమ అనేది మనం కోల్పోయినాం. గ్రూపులు ఎక్కువైపోయినాయి. దేని బిడ్డలారా, మీదొక గ్రూపు, నాదొక గ్రూపు. కులం వచ్చేసింది సంఘంలోకి. ఎందుకనంటే ప్రేమ ఎప్పుడైతే ఉండదో అన్నీ వచ్చేస్తాయి. ఎప్పుడైతే ప్రేమ ఉండదో సంఘంలో కులం కూడా వచ్చేస్తుంది. కులం వచ్చేస్తుంది, గ్రూపులు ఎక్కువైపోతాయి. గ్రూపులుగా రావటం, గ్రూపులుగా జీవించడం, గ్రూపులుగా మాట్లాడుకోవటం. వాళ్ళతో మనకు సంబంధం లేదు. మనమంతా ఒక గ్రూపు, మీరంతా ఒక గ్రూపు. జాగ్రత్త, మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ రాత్రి చనిపోతే ఎక్కడికి పోతాం? ప్రేమ లేదు. దేవుడు మనతోనే మాట్లాడుతూ వచ్చినాడు. ఎఫెసు సంఘం ఎవరి కొరకు? వాళ్ళ చరిత్ర అయిపోయింది అక్కడితో. మనతో మాట్లాడుతున్నాడు. ఆ సంఘముల గురించి దేవుని వాక్యంలో రాయబడి నువ్వు మొదటి ప్రేమను విడిచిపెట్టినావు. కాబట్టి ఇటువరకు దాన్ని జ్ఞాపకం చేసుకో. ఇటువరకు ఎంత ప్రయాసపడ్డావు, ఎంత కష్టపడ్డావు, ఇటువరకు ఎంత ఆసక్తి ఉంది. కొంతమంది అంటారు, అన్నా నేను ఇటువరకు బాగా చేసేవాడిని, నేను అది చేసేవాడిని, ఇది చేసేవాడిని అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు అదంతా మర్చిపోయాను. దాంతోపాటు ఆశీర్వాదాలు కూడా పోతున్నాయి, దేవుని యొక్క దీవెనలు పోతుంది, దేవుని ఆత్మ పోతుంది, దేవుని కార్యాలు పోతున్నాయి. ఇప్పుడు నష్టంలోకి వెళ్ళిపోతున్నాం, నిద్రమత్తులోనికి వెళ్ళిపోతున్నాం, సంఘం ఆత్మీయతను కోల్పోతున్నాం, మారు మనసు లేని స్థితిలోనికి వెళ్తున్నాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు మనల్ని మనం పరీక్షించుకుందాం. మన ఎదుట ప్రభు శరీరం రక్తం మన ఎదుట ఉన్నది. మొదటి ప్రేమ విడిచిపెట్టినవేమో, మొదటి నీకున్నటువంటి నీ క్రియలు ఒక 2 నిమిషాలు మనం పరీక్షించుకుందాం. ఒప్పుకోండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. అతిక్రమము దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఒప్పుకుందాం. ఇటువరకు నీ క్రియలు, ఇటువరకు దేవుని కొరకు ఎన్ని మంచి క్రియలు చేసావు, ఇటువరకు దేవుని కొరకు ఎంత కష్టపడ్డావు, ఇటువరకు ఎంత సహనం కలిగి ఉన్నావు, ఇటువరకు దుష్టులను సహించలేదే, ఇటువరకు ఎంత పవిత్రంగా ఉన్నావు, ఎంత పరిశుద్ధుడిగా ఉన్నావు. ఇప్పుడు ఏమైపోయింది? ఇటువరకు ఎవరు మంచివాళ్ళ ఎవరు చెడ్డవాళ్ళని పరీక్షించావు కదా, ఇప్పుడు ఏమైపోయింది? ఏది మంచి బోధో ఏది చెడ్డ బోధో తెలుసుకున్నావు కదా. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మొదటి ప్రేమను కోల్పోయినావేమో. ఎఫెసు సంఘమా, ఈ బేతనీ సంఘంతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. బేతనీ సంఘమా, మొదటి ప్రేమను కోల్పోయినావు. మొదటి ప్రేమ నీలో లేదు. తిరిగి మారుమనసు పొందితే నువ్వు రక్షింపబడతావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నువ్వు మారుమనసు పొందకపోతే నువ్వు ఎక్కడ పడినావో నీ పడిపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకో. దేవుడు నీతో నాతో మనతో హెచ్చరిక చేస్తూ వచ్చినాడు. మనం ఎలాంటి స్థితి కలిగి ఉన్నామో, ఇప్పుడు నీ పరిస్థితి ఎలాంటి స్థితిలో ఉన్నావో, నిద్రమత్తులో ఉన్నావేమో, దేవుని కార్యములంటే అశ్రద్ధ కలిగి ఉన్నావేమో, ఇప్పుడు పెడసేవిని పెట్టే స్థితిలో లేవేమో, ఇప్పుడు పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, మారు మనసు లేదేమో. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఇప్పటికైనా మారు మనసు పొందితే దేవుడు సమకూర్చాలని చూస్తున్నాడు. ఇప్పటికైనా ఆ ప్రేమ నీలో కావాలని దేవుడు కోరుతున్నాడు. మొదటి ప్రేమ కలిగి ఉండు. మొదట ఎంత ఐక్యత కలిగి ఉండేవాళ్ళం, ఎంత ప్రేమ కలిగి ఉండేవాళ్ళం, ఎంత ఉద్యోగం కలిగి ఉండేవాళ్ళం, అదంతా ఇప్పుడు మనం విడిచిపెట్టేసాం. ఇప్పుడు కనుక మరలా మనం సిద్ధపడకపోతే, మరలా మొదటి క్రియ మనం చేయకపోతే మనం నష్టపోతాం. మనం పరీక్షించుకుని ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందాం. మోకరించండి. మీ పక్క వారిని చూడొద్దు, అటుపక్క ఇటుపక్క చూడొద్దు. మనమే పరీక్షించుకున్నాం. వాక్య వెలుగులో, ప్రభా నేను మొదటి ప్రేమను మర్చిపోయినా,